అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన 787 ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ వరల్డ్ వైడ్ లో దుఃఖాన్ని ఇచ్చింది. ఈ ఇన్సిడెంట్ గురించి అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి డీటెయిల్ గా చెప్తాను రండి. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళైతే 242 మంది ప్యాసింజర్స్, 10 మంది వర్కర్స్, 2 పైలట్. 242 మంది ప్యాసింజర్స్ లో 168 మంది ఇండియాకి చెందిన వాళ్ళు, 53 మంది బ్రిటన్ కి చెందిన వాళ్ళు, ఒకడు కెనడాకి చెందినవాడు, 7 మంది పోర్చుగీకి చెందిన వాళ్ళు. 12/6/2025 మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుండి లండన్ వైపుకి సుమారుగా 6,759 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న లండన్ ని 9 గంటల 2 నిమిషాల్లో రీచ్ అవ్వగలుగుతుంది. ఈ బోయింగ్ 787 అనే ఫ్లైట్ ఏ రూట్ నా వెళ్తుందంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కాశ్మీర్, గ్రీక్ వే, ఉక్రెయిన్, పోలాండ్, జర్మనీ, ఫ్రాన్సిస్ అని చెప్పే యునైటెడ్ కింగ్డమ్ అనే లండన్ ని 9 hours 2 minutes లో రీచ్ అవ్వగలుగుతుంది ఈ ఫ్లైట్. ఇలా ఉన్న ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి టేకప్ అయిన 4 minutes లో గుజరాత్ స్టేట్ లో ఉన్న అహ్మదాబాద్ లో మెగాని అనే ప్లేస్ లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ పైకి అయితే వెళ్లి క్రాష్ అయింది. ఈ ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన 242 మందిలో 241 మంది చనిపోయారు. ఈ ఫ్లైట్ పైలట్ ఒక హిస్టరీ చూసుకుంటే స్మిత్ సబర్వాల్ అనే అతను 8,200 అవర్లు డ్రైవ్ చేసినాడు. కో పైలట్ గా ఉన్న గ్రేవ్ కుల్తాన్ అనే అతను 1,100 అవర్లు డ్రైవ్ చేసినాడు. ఎందుకు దీన్ని చెప్తున్నానంటే 2 పైలట్స్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్. అంతేకాకుండా ఈ బోయింగ్ 787 అనే ఫ్లైట్ 1946 నుంచే చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. సో అందువల్లే చైనాలో మేము ఈ ఫ్లైట్ ని కొనుక్కోమని బ్యాన్ చేసినారు. యాజ్ పర్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ టెంపరేచర్ వచ్చేసి 37 degrees సెల్సియస్ ఉంది. ఎయిర్ ఫ్లో 3 kT ఉంది. విజిబిలిటీ వచ్చేసి 6,000 వరకు ఏమొక ఇష్యూ లేదని రిపోర్ట్ లో ఉంది. ఎయిర్ ఫోర్స్ వచ్చేసి వాళ్ళ డిపిఎన్ స్క్రీన్ ని బ్లాక్ లో పెట్టినారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని మెన్షన్ చేసే విధంగా. ఫ్లైట్ ఒక కండిషన్ చూసుకుంటే 1,00,000 లీటర్ ఫ్యూయల్ 350 నుంచి 1000 అడుగుల హైట్ దాకా ఫ్లైట్ అయితే వెళ్ళింది. అదే 3,000 అడుగుల హైట్ లో వెళ్ళింటే ఫ్లైట్ క్రాష్ కాకుండా కాపాడిండొచ్చు అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.